శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ పౌరాణిక సీరియల్ శివపురాణం 10వ భాగం గణాధిపతి గురించి చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. పార్వతి సలహా ప్రకారం లక్ష్మీ గణాధిపతి విష్ణువు వద్దకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం చెప్పుకుని, నేను కుమారస్వామితో పోటీపడి భూప్రదక్షిణం చెయ్యగలనా? కుమారస్వామి అప్పుడే బయలుదేరి వెళ్ళిపోయాడు అన్నాడు. విష్ణువు అతనితో, బాబు విచారించకు, శివపంచాక్షరి మంత్రం 5 లక్షలు జపించి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 సార్లు తిరిగావంటే నీకు భూప్రదక్షిణ చేసిన ఫలితము, తీర్థయాత్రల ఫలితము దక్కుతుంది అన్నాడు. లక్ష్మీ గణపతి అలాగే శుచి అయి ఒకచోట దర్భాసనం మీద కూర్చుని శివపంచాక్షరి జపించసాగాడు. ఈ లోపల కుమారస్వామి నెమలి వాహనం మీద మొదటి తీర్థాన్ని చేరుకోబోతూ ఉండగా అక్కడ లక్ష్మీ గణపతి అప్పుడే స్నానం చేసి తీర్థం నుంచి వెళ్ళిపోతున్నట్లు దూరం నుంచి కనిపించింది. కుమారస్వామి దగ్గరికి వచ్చి చూసేసరికి ఇసుకలో స్పష్టంగా ఎలుక పాదాల గుర్తులు కనిపించాయి. కుమారస్వామి ఆ తీర్థంలో ఉండేవారిని, అయ్యా, ఇక్కడికి పెద్ద పొట్టగల పొట్టివాడొకడు ఎలుకనెక్కి వచ్చి స్నానం చేసి వెళ్ళాడా అని అడిగాడు. అవును బాబు, ఇప్పుడే వెళ్ళాడు. అదిగో దూరాన ఇంకా కనిపిస్తూనే ఉన్నాడు. మహాపుణ్యాత్ముడు, మాకందరికీ తలా ఒక సువర్ణము దానం చేశాడు అన్నారు వాళ్ళు. ఆహా, పొట్టివాడు ఎంత పని చేశాడు! ఇక్కడ స్నానం చేస్తూ కాలయాపన చెయ్యరాదు. ముందు వచ్చే తీర్థంలో స్నానం చేస్తాను అనుకుని కుమారస్వామి ముందున్న క్షేత్రానికి వెళ్ళాడు. కానీ అతను అక్కడికి చేరేసరికి లక్ష్మీ గణపతి అప్పుడే ఆ తీర్థంలో స్నానం చేసి వెళ్ళినట్లు స్పష్టమయ్యింది. ఎక్కడికి వెళ్ళినా కుమారస్వామికి ఇదే అనుభవం అయ్యింది. అతను ఏ తీర్థము సేవించకుండానే భూప్రదక్షిణం చేసి కైలాసానికి తిరిగి వచ్చాడు. ఈ లోపలే లక్ష్మీ గణపతి శివపంచాక్షరి 5 లక్షల సార్లు జపించి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి వారి ముందు వినయంగా చేతులు జోడించి నిలబడ్డాడు. సభలో వాళ్ళందరూ గుసగుసలాడుకుని ఈ లక్ష్మీ గణపతి భూప్రదక్షిణం చేయకుండానే గణాధిపత్యం సంపాదిస్తాననుకుంటున్నాడు అనుకున్నారు. ఇంతలో కుమారస్వామి తిరిగి వచ్చి పార్వతీ పరమేశ్వరులతో, నేను గణాధిపత్యానికి తగను, లక్ష్మీ గణపతికే గణాధిపత్యం ఇవ్వండి అన్నాడు. శివుడి సభలో ఉన్నవారు పార్వతీ పరమేశ్వరులు కూడా ఆశ్చర్యపడి, ఎందుకు అలా అంటున్నావు అని కుమారస్వామిని అడిగారు. నేను ప్రపంచంలో ఉన్న అన్ని క్షేత్రాలకు వెళ్ళాను, కానీ ఏ తీర్థంలోనూ స్నానం చెయ్యలేదు. ఎందుకంటే ప్రతి తీర్థంలోనూ ఈ లక్ష్మీ గణపతి నాకన్నా ముందే స్నానం చేసి వెళ్ళిపోవటం నాకు కనిపించింది. తీర్థాలలో వాళ్ళు కూడా నాకు ఆ మాటే చెప్పారు. అతను నాకన్నా మహాశక్తి గలవాడు. రుద్రగణాలకు నాయకుడుగా ఉండటానికి అతనే తగినవాడు అన్నాడు. సభలో వాళ్ళందరూ శివపంచాక్షరి ప్రభావాన్ని గ్రహించి లక్ష్మీ గణపతినే రుద్రగణాలకు అధిపతిగా చెయ్యటానికి ఒప్పుకున్నారు. అతన్ని గణాధిపతిగా అభిషేకించే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. రుద్రగణాల వాళ్ళు వెళ్ళి పుణ్యనదీ జలాలు, సప్త సముద్ర జలాలు తెచ్చారు. ప్రమథ భూతగణాలను, గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, నాగ, భూలోక వాసులను పిలిపించారు. బృహస్పతి పెట్టిన ముహూర్తాన లక్ష్మీ గణపతిని, అతని భార్య అయిన జయలక్ష్మిని నవరత్న సింహాసనం మీద కూర్చోపెట్టి సమస్త గణాల మీద అతనికి ఆధిపత్యం ఇస్తూ తన తమ్ములైన ఇతర గణపతులందరిపైన అధికారం ఇచ్చారు. అతనికి పార్వతీ పరమేశ్వరులు అభిషేకం చేశారు. తరువాత వాళ్ళు లక్ష్మీ గణపతితో, నువ్వు నీ తమ్ములు 3 లోకాలను పాలిస్తూ మిమ్మల్ని తలిచిన వారికి, పూజించిన వారికి, మిమ్మల్ని గురించి తపస్సు చేసిన వారికి సహాయపడుతూ వారి కార్యాలు సఫలమయ్యేటట్లు చూడండి అన్నారు. ఇది ఇలా ఉండగా తారకాసురుడు చనిపోయిన అనంతరం అతని భార్య, తన కుమారులైన తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే 3 వెంట పెట్టుకుని రసాతలానికి పారిపోయి అక్కడ వాళ్లకు శుక్రాచార్యుడి చేత సకల విద్యలు చెప్పిస్తూ పెంచి పెద్దవాళ్లను చేసింది. ఆ కుర్రవాళ్ళు పెద్దవాళ్ళయ్యాక తమ తండ్రి ఎలా చచ్చిపోయినది తెలుసుకున్నారు. అప్పుడు వాళ్ళు మేరుపర్వతం మీదకి పోయి బ్రహ్మను గురించి దీర్ఘమైన తపస్సు చేశారు.
బ్రహ్మ తారకుడి కొడుకుల తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై మీకు ఏమి వరాలు కావాలి అని అడిగాడు. దేవా, రథం కాని రథం మీద, విల్లు కాని విల్లుకు, బాణం కాని బాణం సంధించి కొడితే తప్ప మాకు చావు లేకుండా అనుగ్రహించు. మాకు సకల విద్యలు, తేజోబలాలు, ఐశ్వర్య, త్యాగ, భోగభాగ్యాలు, శివభక్తి, బంగారము, వెండి, ఇనుములతో చేసిన పురాలు నివసించటానికి కావాలి అన్నారు ఆ ముగ్గురు. బ్రహ్మవారు కోరిన వరాలిచ్చి వారికి కావలసిన పురాలను నిర్మించి పెట్టే పని విశ్వకర్మకు అప్పగించి అదృశ్యుడయ్యాడు. విశ్వకర్మ బంగారంతోనూ, వెండితోనూ, ఇనుముతోనూ 3 పురాలు నిర్మించి తారకుడి కొడుకులకు ఇచ్చాడు. అవే త్రిపురాలు. వాటికి కామగమనం ఉండేది. అవి ఆకాశంలో నిలిచి ఉండేవి. వాటిలో ఇళ్ళు, చెట్లు, చెరువులు, ధనధాన్య సమృద్ధి ఉండేవి. బంగారంతో చేసిన పురంలో తారకాక్షుడు, వెండిదానిలో కమలాక్షుడు, ఇనుపదానిలో విద్యున్మాలి నివాసాలు ఏర్పరుచుకుని వాటితో 3 లోకాలు స్వేచ్ఛగా తిరగసాగారు. ఈ త్రిపురాలను జయించటం ఇంద్రుడు మొదలుగా గల దేవతలకు ఏమాత్రం సాధ్యం కాలేదు. వాళ్ళు బ్రహ్మ వద్దకు వెళ్ళి, త్రిపురాసురులు మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు. వాళ్ళ నగరాలు మా ఇళ్ల మీద వాలి వాటిని నేలమట్టం చేస్తున్నాయి అని మొరపెట్టుకున్నారు. త్రిపురాసురులు తేలికగా చావరు, మనం శివుడి సలహా అడుగుదాము అని బ్రహ్మ దేవతలను వెంట పెట్టుకుని శివుడి వద్దకు వెళ్ళాడు. శివుడు వారు వచ్చిన పని తెలిసి, త్రిపురాసురులను నేను చంపను, కావలిస్తే నా తేజస్సు సగం ఇస్తాను, మీరే వాళ్లను చంపండి అన్నాడు. త్రిపురాసురులకు తాను ఇచ్చిన వరాలు చెప్పి బ్రహ్మ, మా తేజస్సు కూడా తీసుకుని నువ్వే వారిని చంపాలి అన్నాడు. రథం కాని రథము, విల్లు కాని విల్లు, బాణం కాని బాణము కావలసి ఉన్నది. అందుచేత శివుడు భూమిని రథంగాను, వేదాలను రథాశ్వాలుగాను, సూర్యచంద్రులను రథచక్రాలుగాను, మేరువును విల్లుగాను, ఆదిశేషుణ్ణి వింటితాడుగాను చేసుకుని విష్ణుమూర్తిని నారాయణాస్త్రంగా ఉపయోగించి త్రిపురాలను కొట్టాడు. ఆ 3 పురాలు బూడిద అయ్యి భూమి మీద రాలిపోయాయి. త్రిపురాసురులు నాశనం కాగా జలంధరుడనే మరొక రాక్షసుడు బయలుదేరి లోకాలను పీడించసాగాడు. జలంధరుడి అసలు పేరు శూకరుడు. అతను హిరణ్యకశిపుడి 10వ కొడుకైన అగ్నిజిహ్వుడి కుమారుడు. బ్రహ్మను గురించి అతి ఘోరమైన తపస్సు చేసి దేవగణాల చేత కానీ, రాక్షసగణాల చేత కానీ, నాగులు, మానవులు మొదలైన వారి చేత కానీ చావు లేకుండాను నీటి లోపల నివసించేలాగును వరాలు పొంది అష్టదిక్కులు గెలిచి దేవేంద్రుడు మొదలైన వారిని స్వర్గం నుంచి పారద్రోలి స్వర్గాన్ని ఆక్రమించుకుని 3 లోకాలు పాలించసాగాడు. జలంధరుడికి ఓడి కైలాసం నుంచి శివుడు, వైకుంఠం నుంచి విష్ణువు పారిపోయి ఇద్దరు మానస సరస్సులో దాక్కున్నారు. అక్కడ వాళ్ళిద్దరూ కూడబలుక్కుని పరబ్రహ్మను గురించి తపస్సు చేయగా పరబ్రహ్మస్వరూపుడు ప్రత్యక్షమై విష్ణువుకు చక్రము, శివుడికి త్రిశూలము ఇచ్చి, మీరు ఒకరి ఆయుధాలు మరొకరు పుచ్చుకుని జలంధరుణ్ణి చంపండి అని హెచ్చరించి అదృశ్యుడైపోయాడు. శివ విష్ణువులు సంతోషించి తమ ఆయుధాలు మార్చుకుని జలంధరుడి కోసం చూడసాగారు. శివపురాణంలోని కొనసాగింపు కథను 11వ భాగంలో తెలుసుకుందాము. నమస్కారం.